సో ఇప్పుడు మనకి తాటి భార్గవ్ గారు దయచేసి మాట్లాడనమ్మా ఇప్పుడు. అదే సార్. యాక్సిడెంట్ అయిందండి. నాకైతే యాక్సిడెంట్ అయ్యింది. ఓకే. యాక్సిడెంట్ అయ్యి అబ్డామిన్ మీద ఈ కడుపు దగ్గర స్వెల్లింగ్ వచ్చేసింది. ఓ. స్వెల్లింగ్ వచ్చి నేను మెడిసిన్ అయితే ఇంగ్లీష్ మెడిసిన్ నాకు ఇష్టం ఉండదని వాడను. ఉమ్, మా అమ్మమ్మ, నానమ్మని నాటు ముందే వాడాను. ఉమ్, అయితే కొంతవరకు తగ్గింది గానీ, ఈ బొడ్డు ఉమ్, ప్లేస్‌లో ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఒక గంటలే ఉమ్. వచ్చేసింది ఇంకా బయటికి. ఓ. వచ్చేసింది. ఆహ్, ఒక 1 వీక్ ఉండేది. మళ్ళీ తగ్గేది. అలా ఉమ్, అలా వస్తా తగ్గడం, వస్తా తగ్గడం అలా ఉండి ఒక ఉమ్, సంవత్సరం నుంచయితే ఇంక అలా ఉండిపోయిందింక. ఉమ్, దానివల్లయితే నాకు గ్యాస్ పెయిన్ వచ్చినప్పుడల్లా అది ఉబ్బసం, దాని నుంచి పెయిన్ ఎక్కువ రావడం. ఉమ్, లెమన్ గ్రాస్ అంటారు కదా! నిమ్మగడ్డి కొద్దిగా ఉమ్, తాగడం. దానివల్ల ఉమ్, కొద్దిగా రిలీఫ్ రావడం. అలా ఉండేది ఉమ్, సార్ నాకు. ఉమ్, అయితే కుమార్ సారు చెప్పారు నాకు ఇలా వాడడం అని చెప్పారు. ఉమ్. మీరు మళ్ళీ పోయింది ఆవిడ. వారికి కొంచెం సిగ్నల్ సరిలేదండి. ఆ గడ్డ ఏదైతే ఉన్నదో పొట్ట చుట్టూ ఉన్నట్టు అది బొడ్డు దగ్గర వచ్చినటువంటి గడ్డ కరిగిపోవడం జరిగిందండి. వారు చెప్తున్నారు పాపం. మళ్ళీ చూడండి, మైక్ అనేది పోతుంది. సో ఆ టెస్ట్ మోని మరొకసారి నేను తీసుకుంటాను. ఈలోపు గుర్రాల బాలకృష్ణారెడ్డి గారు, సార్ మీది ఈ రోజు లేదు కదండి, సాయి లక్ష్మి గారిది ఉంది సార్. బాలకృష్ణారెడ్డి గారు. ఓకే, తగ్గింది సార్. చాలు తల్లి. గడ్డయితే తగ్గింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ నేను ఒక 3 మాట్లాడతాను. డేస్‌కే ఇలా పూర్తిగా లోనకెళ్ళిపోయింది సార్. మళ్ళీ ఇప్పుడు వరకు 19 రోజులు ఉన్నది సార్. సో 3 రోజుల్లోనే తగ్గిందని వారు మన ముందు చెప్పడం జరిగింది. సో వారికి గడ్డ అనేది తగ్గడం, ఆ ఫొటోస్ అన్ని కూడా మాకు వచ్చాయండి.